ఫేజెస్ ని మోస్ట్లీ అన్నిట్లో ఫాలో అవుతారు. సో అందుకని చెప్పి ముందు ఇనీషియల్ గా మనం ఎస్డిఎల్సి గురించి తెలుసుకోవాలి. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడానికి వాళ్ళు ఏ ఏ యాక్టివిటీస్ చేస్తారు, ఏ ఏ ఫేజెస్ లో ఏం జరుగుతుంది, ఇదంతా కూడా మనకి ఎస్డిఎల్సిలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో తెలుసుకోవచ్చు అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకా ప్రాసెస్ మోడల్స్ డెవలప్ చేస్తూ వచ్చారు. సో కామన్ గా ఇవే యాక్టివిటీస్ ప్రతి ఒక్క ప్రాసెస్ మోడల్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఎస్డిఎల్సి గురించి తెలుసుకున్న ఫేజెస్, కాకపోతే ఏంటంటే వేరే నేమ్స్ తోటి తర్వాత కొన్ని ఫేజెస్ అనేవి మెర్జ్ చేసి, అంటే ఒకటే ఫేజ్ కింద చెప్పుకుంటా, ఇలా డిఫరెంట్ మోడల్స్ లో కొంచెం డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది ప్రాసెస్ లో. కాకపోతే ఏంటంటే అన్నిట్లో కామన్ గా అయితే మాత్రం ఇవే స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఒక నిమిషం పీపీటీ డిస్ప్లే చేస్తాను. మ్యామ్ సిఓ అని పెట్టారు కదా, అది మెటీరియలా? ఏంటమ్మా? సిఓ అని పెట్టారు కదా, అది నోట్సేనా? సిఓనా? ఎస్ మ్యామ్, సిఓ అదే మోడల్. నాకు క్లియర్ గా వినిపించట్లా, నీ వాయిస్ అర్థం కావట్లా. రీసెంట్ గా పోస్ట్ చేశానా? ఎస్ మ్యామ్. రీసెంట్ గా వీడియో లెక్చర్స్ పోస్ట్ చేసి ఉంటాను. పీడిఎఫ్ ఫైల్స్ ఏం పంపించలేదే నేను. అంటే వీడియో న్యూ లెక్చర్ అనౌన్స్మెంట్ ఎంపికల్ ఎస్టిమేషన్ మోడల్ అని ఉంది. అదే వీడియో లెక్చర్ అమ్మా, లాస్ట్ క్లాస్ ది కోకోమో మోడల్ ది వీడియో లెక్చర్ అది. ఓకే, అదే జీమెయిల్ వచ్చింది అందుకనే అడుగుతాను. పీపీటీ డిస్ప్లే అవుతుందా అమ్మా? నో మ్యామ్. ఎస్ మ్యామ్, అవుతుంది మ్యామ్. ఎస్ మ్యామ్. సో ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో, అంటే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి జనరల్ గా అక్కడ పనిచేసే వాళ్ళు, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్ గా ఫాలో అయ్యే ఫేజెస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మనం తెలుసుకుంటాం ఇక్కడ. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇమేజ్ లో మనకి డిఫరెంట్ ఫేజెస్ కనిపిస్తున్నాయి. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ఎనాలిసిస్, డిజైన్, కోడింగ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అని. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ లో కూడా సమ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. సో ఇది ఎందుకు ఫాలో అవుతున్నారు అని అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక వర్క్ చేయాలనుకోండి, దానికంటూ ఒక మనం ఇలా చేయాలి అని కనుక డిజైన్ చేసుకున్నట్టయితే ఏమవుతుంది, ఆ ప్రాసెస్ అనేది కూడా ఈజీగా ఉంటుంది, ఆ టాస్క్ ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు కంప్లీట్ గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ లో ప్రతిసారి ఎక్కువగా ప్రాజెక్ట్స్ ని ఇలాగా డీల్ చేస్తూనే ఉంటారు కాబట్టి, ఎక్కువ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో జనరల్ గా ఇలాంటి ఒక ప్రొసీజర్ ఉంటే బెటర్ అని చెప్పి కామన్ గా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ ఫాలో అవడానికి ఈజీగా ఉండేలాగా ఈ ఎస్డిఎల్సి మోడల్స్ అనేవి ప్రపోజ్ చేసి వాటినే ఇప్పుడు ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ లో వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎస్డిఎల్సిలో మనకి కనిపించే ఈ ఫేజెస్ అన్నిటిలో కూడా ప్రతి ఒక్క ఫేజ్ నుంచి మనకి నెక్స్ట్ ఫేజ్ కి, అంటే సపోజ్ ఇక్కడ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ నుంచి తర్వాత ఏముంది, అనాలిసిస్ ఉంది. సో ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కి వెళ్ళేటప్పటికల్లా ఈ పర్టికులర్ ఫేజ్ లోంచి ఏదైతే వాళ్ళు క్యారీ చేసిన ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని మీద బేస్ చేసుకొని సమ్ డెలివరబుల్స్ అనేవి నెక్స్ట్ ఫేజ్ కి కంటిన్యూ అవుతాయి. సో డెలివరబుల్స్ అంటే ఇక్కడ ఏంటంటే సమ్ అవుట్పుట్. సో ఆ అవుట్పుట్ క్యారీ చేస్తూ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. సో అవుట్పుట్ మీద బేస్ చేసుకుని తర్వాత మళ్ళీ అనాలిసిస్ ఫేజ్ లోంచి సమ్ అవుట్పుట్ అనేది క్యారీ అవుతా నెక్స్ట్ డిజైన్ ఫేజ్ లోకి వస్తుంది అది.
సో ఇలాగా ఈ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ అవుతా ఉంటది ఎప్పుడు దాకా డిప్లాయ్మెంట్ దాకా కూడా. సో ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతా ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ లో అసలు ఏం యాక్టివిటీ జరుగుతుంది, సో ఏం యాక్టివిటీ జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. సో ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో ఏం చేస్తారంటే, సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనేవాళ్ళు సో ఎప్పుడైతే ఒక కస్టమర్ ఇండస్ట్రీకి అప్రోచ్ అవుతారో సమ్ బేసిక్ నీడ్ మీద, సమ్ సాఫ్ట్వేర్ ఇలా నాకు కావాలి అని ఒక నీడ్ తోటి ఎప్పుడైతే ఒక కస్టమర్ అప్రోచ్ అవుతారో అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి తగ్గట్టుగా అంటే ఆ కస్టమర్ కి ఎలా కావాలి, సాఫ్ట్వేర్ ఎలా ఉండాలి అనేవన్నిటిని కూడా రిక్వైర్మెంట్స్, అతని రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డాక్యుమెంటేషన్ చేస్తారు. సో దాన్ని ఇక్కడ మనం ఏమంటాం అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటాం. బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఆర్ బిజినెస్ స్పెసిఫికేషన్. ఇండస్ట్రీ మీద బేస్ చేసుకొని కొంతమంది కొంతలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకోవచ్చారు. ఏదైనా కానీ ఇక్కడ ఏంటంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో మాత్రం ఆ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డాక్యుమెంటేషన్ చేస్తారు. సో దీని యొక్క అవుట్పుట్ ఏంటి, ఈ స్టేజ్ యొక్క అవుట్పుట్ ఏంటంటే బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. అంటే ఒక డాక్యుమెంట్, ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ ప్లేస్ చేసిన ఒక డాక్యుమెంట్ అనేది ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫేజ్ కి అవుట్పుట్ కింద ఇస్తారు. ఓకే. సో బిజినెస్ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే బిజినెస్ అనలిస్ట్ అంటే కస్టమర్ తో ఇంటరాక్ట్ అయ్యి ఇలా ప్రాజెక్ట్ తీసుకొచ్చుకుంటాం, లేదంటే కస్టమర్ తో ఇంటరాక్షన్ కానీ కస్టమర్ తో వేరే ఇండస్ట్రీస్ కి అప్రోచ్ అవ్వడం కానీ ఓవరాల్ గా మొత్తం అంతా వీళ్ళే చూస్తారు. సో ఆ బిజినెస్ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో కస్టమర్ తో ఇంటరాక్ట్ అయ్యి సో కస్టమర్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా డాక్యుమెంటేషన్ చేసుకొని నెక్స్ట్ ఫేజ్ కి ఫాలో అయ్యేలాగా ఇదంతా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేస్తారు. సో ఇది రిక్వైర్మెంట్స్ ఫేజ్ లో, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్ లో జరిగేది ఇది. ఓకే. నెక్స్ట్ అక్కడి నుంచి ఏమవుతుంది, ఎనాలిసిస్ ఫేజ్ కి వస్తున్నాం. సో ఎనాలిసిస్ ఫేజ్ లో ఏమవుతుంది అంటే ఇక్కడి నుంచి వచ్చిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్ నుంచి వచ్చిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంటేషన్ ని బేస్ చేసుకొని అనాలిసిస్ అనేది చేస్తారు. సో ఈ అనాలిసిస్ లో ఏంటంటే ఇక్కడ ఇంకొక డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ అవుతుంది. అదేంటి అని అంటే దేనికోసం అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయడానికి ఏవైతే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో లేదంటే హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దాంట్లో ప్లేస్ చేస్తారు ఆ డాక్యుమెంటేషన్. ఓకే. సో దాంట్లో ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది, సో సాఫ్ట్వేర్ ఎప్పుడైతే డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారో ఈ డాక్యుమెంటేషన్ పార్ట్ అంతా కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో అక్కడ మనకి మెయిన్ గా ఏమవుతుందంటే ఈ రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని ఫర్దర్ ప్రతి ఒక్క స్టెప్ కూడా దీని మీద బేస్ చేసుకుని ఉంటుంది. సో ఇప్పుడు రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ నీడ్స్ ఏంటి అంటే ఇప్పుడు ఒక సపోజ్ ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు, దాంట్లో వాళ్ళు జావా మీద కోడింగ్ చేస్తున్నారు అనుకోండి. సో జావా సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు. తర్వాత హార్డ్వేర్ ఎక్విప్మెంట్ ఏమేమి కావాలి, హార్డ్వేర్ ఎక్విప్మెంట్ అంటే ఈ ప్రాజెక్ట్ రన్ చేయడానికి ఎగ్జిక్యూట్ చేయడానికి మెమరీ ఎంత జీబీ కావాల్సి వస్తుంది, తర్వాత ఏ ప్రాసెసర్ అయితే మనకి ఈ ఎగ్జిక్యూషన్ ప్రొసీజర్ మొత్తం కూడా ఫాస్ట్ గా జరుగుతుంది. ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా అనాలిసిస్ ఫేజ్ లో జరుగుతాయి. ఓకే. ఆ అనాలిసిస్ ఫేజ్ లోంచి నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడి నుంచి వచ్చిన డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో, సో సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో అది డిజైన్ ఫేజ్ కి పంపిస్తాం అనమాట. సో అక్కడ డిజైన్ ఫేజ్ లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ డాక్యుమెంటేషన్ ఏదైతే వచ్చిందో దానికి సంబంధించి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ డిజైన్స్ చేస్తారు. ఒకటి ఏంటంటే హై లెవెల్ డిజైన్, సెకండ్ ఏంటంటే లో లెవెల్ డిజైన్. సో ఇక్కడ హై లెవెల్ డిజైన్ అంటే ఏంటంటే ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో, సో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో సో సాఫ్ట్వేర్ డిజైనింగ్ ఎలా ఉండాలి అని చెప్పి దాని ఆర్కిటెక్చర్ ని వాళ్ళు గీస్తారనమాట. సో ఆర్కిటెక్చర్ అంతా కూడా హై లెవెల్ డిజైన్ లో జరుగుతుంది. తర్వాత లో లెవెల్ డిజైన్ అంటే ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది టేక్ ఓవర్ చేసినప్పుడు దీన్ని ఎన్ని మాడ్యూల్స్ కింద డివైడ్ చేయొచ్చు, ఓవరాల్ గా దీని ఫంక్షనాలిటీ ఏంటి, ఈ సాఫ్ట్వేర్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, సో ఈ సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలి అంటే ఎన్ని మాడ్యూల్స్ కింద డివైడ్ చేయొచ్చు, ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా డిజైన్ ఫేజ్ లో జరుగుతాయి. ఓకే. సో ఫస్ట్ ఇనీషియల్ గా ఏంటి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, దాని తర్వాత అనాలిసిస్, దాని తర్వాత డిజైన్.
ఓకే. సో ఇక్కడ లో లెవెల్ డిజైన్, హై లెవెల్ డిజైన్ జరిగిన తర్వాత దీని నుంచి నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే కోడింగ్. సో ఈ కోడింగే మెయిన్ హార్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రోగ్రామ్ కరెక్ట్ గా పర్ఫామ్ చేస్తేనే, అంటే ప్రోగ్రామ్ ఎర్రర్ ఫ్రీగా రాస్తేనే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఏదైనా మనం జావా ప్రోగ్రామ్ డెవలప్ చేయొచ్చు, సి ప్రోగ్రామ్ డెవలప్ చేయొచ్చు, ఎలాంటి ప్రోగ్రామ్ డెవలప్ చేసినా మనకి మెయిన్ గా కావాల్సింది ఏంటి? అవుట్పుట్ ప్రాపర్ గా రావాలి. సో అవుట్పుట్ ప్రాపర్ గా రావాలి అని అంటే ముందు మనం ఏం చేయాలి? కరెక్ట్ గా ఎర్రర్ ఫ్రీగా ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయాలి. సో ఇక్కడ సాఫ్ట్వేర్ కూడా వాళ్ళు ఎర్రర్ ఫ్రీగా దాని పర్పస్ ఏదైతే ఉందో, దాని ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ గా చేస్తేనే అక్కడ దానికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూషన్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. ఓకే. సో ప్రాపర్ గా జరగాలి అని అంటే ఈ కోడింగ్ ఫేజ్ లోనే ఇదంతా కూడా కంప్లీట్ చేస్తారు కాబట్టి ఇదే మెయిన్ ఫేజ్. సో ఇక్కడ డిఫరెంట్ పీపుల్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు కోడింగ్ ఫేజ్ లో. సో ఫ్రెషర్స్ ఉండొచ్చు, సీనియర్ పీపుల్ ఉండొచ్చు, సీనియర్ డెవలపర్స్ ఉండొచ్చు, సీనియర్ మేనేజర్స్ ఉండొచ్చు, ఇలా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి సో వాళ్ళ లెవెల్ ని బేస్ చేసుకొని వాళ్ళు కోడింగ్ అనే టాస్క్ ని కంప్లీట్ చేస్తారన్నమాట. దాని తర్వాత సో ఈ కోడింగ్ ఫేజ్ లోంచి వచ్చే అవుట్పుట్ ఏంటి అని అంటే, సో కోడింగ్ ఫేజ్ లో మనం కోడ్ అంటే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ప్రాజెక్ట్ ఓరియంటెడ్ గా సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కానీ ఓవరాల్ గా ఒక ప్రోగ్రామ్ కానీ ఏదైతే ఉందో అదంతా డెవలప్ చేసిన తర్వాత నెక్స్ట్ టెస్టింగ్ ఫేజ్ కి వెళ్తుంది. సో ఇక్కడ టెస్టింగ్ ఫేజ్ అంటే ఏంటి? సో ఏం టెస్ట్ చేస్తుంది ఇక్కడ అని అంటే, సో మనం డెవలప్ చేసిన ప్రోగ్రామ్ అనేది ఎర్రర్ ఫ్రీగా డెవలప్ అవుతుందా లేదా, సో కరెక్ట్ గా వచ్చిందా రాలేదా, అంటే అవుట్పుట్ కరెక్ట్ గా ప్రాపర్ గా వస్తుందా రావట్లేదు. సో ప్రాపర్ గా వస్తుందా రావట్లేదా అని చెప్పాలి అని అంటే అది టెస్ట్ చేసిన తర్వాతే తెలుస్తుంది. సో టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ వస్తే మళ్ళీ ఏం చేయాలి? దానికి తగ్గట్టుగా మోడిఫికేషన్స్ అనేవి చేసి ఆ మోడిఫికేషన్స్ ని మళ్ళీ ప్రోగ్రామ్ లో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి. సో ఇది రికర్సివ్, అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయింది. సో ఎర్రర్ ఫ్రీగా ఉంటే కనుక నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళిపోతాం, ఓకే నో ప్రాబ్లం అని చెప్పి. ఒకవేళ ఎర్రర్స్ కనుక వచ్చినట్టయితే మనం ఏం చేస్తాం? మళ్ళీ కోడింగ్ లో ఎక్కడైతే డిజైన్ లో మోడిఫికేషన్స్ కావాలో అక్కడ మోడిఫికేషన్స్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టెస్టింగ్ చేసుకొని, ఓకే టెస్టింగ్ ఫేజ్ లో మొత్తం కంప్లీట్ అయిపోతే ఎట్ ఏ టైం మొత్తం అయిపోయింది, ఎర్రర్ ఫ్రీగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే సాఫ్ట్వేర్ కరెక్ట్ గా వర్క్ అవుతుంది అన్న తర్వాత డిప్లాయ్మెంట్ ఫేజ్కి వెళ్తాం. సో ఇక్కడ డిప్లాయ్మెంట్ లో ఏంటి అని అంటే, సో ఇది ఫైనల్. ఇంకా అంటే కస్టమర్ కి ఎవరైతే కస్టమర్ అప్రోచ్ అయ్యారో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని, వాళ్ళకి సాఫ్ట్వేర్ డెవలప్ చేయమని, సో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ని డెలివర్ చేసేస్తారు. ఇంకా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంతా అయిపోయిన తర్వాత డెలివర్ చేసేసి, డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. అంటే ఏంటి? సపోజ్ మనం ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసాం అనుకోండి బయట మార్కెట్ లోంచి, దానికి వారంటీ పీరియడ్ ఇస్తారు. అంటే ఇన్ని సంవత్సరాల దాకా దీనికి ఎలాంటి ఇష్యూస్ వచ్చినా సో ఆ కంపెనీయే రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాని సర్వీస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి. సో అలాగే ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల దాకా దాంట్లో ఎలాంటి ఇష్యూస్ వచ్చినా, అంటే ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా, ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో ఎలాంటి కేసెస్ వచ్చినా కూడా ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనే దాంట్లో మోడిఫికేషన్స్ చేసి దాన్ని అప్డేట్ చేయడము, తర్వాత ఇంకేదన్నా మోడిఫికేషన్స్ ఉంటే అవన్నీ పర్ఫామ్ చేయడం కూడా ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీదే రెస్పాన్సిబిలిటీ అని ఇనిషియల్ గా ముందే కాంట్రాక్ట్ లో సైన్ చేసుకుంటారు. సో కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడే, అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు డెవలప్మెంట్ స్టార్ట్ చేసే ముందే సో కస్టమర్ తోటి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి, తర్వాత ఎన్ని సంవత్సరాలు ఇలాగా మెయింటెనెన్స్ కాస్ట్ వాళ్ళు తీసుకుంటారు, మెయింటెనెన్స్ ఎంత కాలం చేస్తారు, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా అప్పుడు ముందే ఇనిషియల్ గా చెక్ చేసేసుకుంటారు. సో దాని మీద బేస్ చేసుకొని ఇదంతా ఎందుకు అనంటే, సో మనం ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన తర్వాత అది ఏ ప్లాట్ఫామ్ మీదైనా వర్క్ చేయాలి. సో ఏ ప్లాట్ఫామ్ ఏదైనా వర్క్ చేయాలంటే ఇండస్ట్రీలో, అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసినప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ కరెక్ట్ గానే ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, కానీ కస్టమర్ అనే వాళ్ళు వాళ్ళ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు యూటిలైజ్ చేసినప్పుడు కొన్ని ఎర్రర్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో అలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా మెయింటెనెన్స్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయే బేర్ చేయాలి. సో అందుకని చెప్పి ఆ మెయింటెనెన్స్ కూడా ఇక్కడే ఈ ఫేజ్ లోనే చెప్పుకుంటాం అన్నమాట. సో కొన్ని సంవత్సరాల దాకా లేదంటే త్రూ అవుట్ ద లైఫ్ సైకిల్ దాకా
వాళ్ళు మెయింటెనెన్స్ అనేది వర్షన్స్ కొత్తవి రిలీజ్ చేస్తే వాటి అప్డేషన్స్ ఇవన్నీ కూడా ఇండస్ట్రీయే బేర్ చేయాలి. సో ఇది ఓవరాల్ గా ఎస్డిఎల్సి ఫేజెస్. సో మనం డిస్కస్ చేసే నెక్స్ట్ ఫర్దర్ గా డిస్కస్ చేసే ప్రతి ఒక్క ఎస్డిఎల్సిలో ఏంటి అని అంటే ఇవే ఫేజెస్ కనిపిస్తాయి మనకి మోస్ట్లీ. కాకపోతే ఏంటంటే నేమ్స్ తేడా ఉంటాయి. సో నేమ్స్ తేడా ఉంటాయి కానీ మిగతాదంతా కూడా సేమ్. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, అనాలిసిస్, డిజైన్, కోడింగ్ ఇవన్నీ పేర్లు వేరే ఉంటాయి కానీ అసలు ఓవరాల్ గా మాత్రం ప్రొసీజర్ ఇది. సో ఇది ఎస్డిఎల్సి అనేది మనకి సిలబస్ ఓరియంటెడ్ గా చూసినట్టయితే ఎస్డిఎల్సి అని సపరేట్ గా ఏం లేదు సిలబస్ లో. కానీ ప్రాసెస్ మోడల్స్ తెలుసుకోవాలి అని అంటే ముందుగా మనం ఎస్డిఎల్సి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ ఎస్డిఎల్సిలో ఏమేమి ఫేజెస్ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ లో ఏం యాక్టివిటీ పర్ఫామ్ చేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనేది తెలుసుకున్నట్టయితే మనకి ఈజీ అవుతుంది. అందుకని చెప్పి ఇదంతా చెప్పడం అన్నమాట. సో చెప్పండి ఒకసారి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో నుంచి నెక్స్ట్ ఫేజ్ కి అవుట్పుట్ ఏంటి, డెలివరబుల్ ఏంటి? ఫస్ట్ ఇనిషియల్ గా రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తారని చెప్పాను కదా. సో దీంట్లో మెయిన్ లీడ్ ప్లే చేసే వాళ్ళు ఎవరు? ఈ టాస్క్ మొత్తం పర్ఫామ్ చేసే వాళ్ళు ఎవరు? ఎవరు చేస్తారని చెప్పాను? ఎవరు వినట్లేదు అదే సరిగా. సో బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళు కస్టమర్ తోటి ఇంటరాక్ట్ అయ్యి మీటింగ్స్ కండక్ట్ చేసుకొని వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ కి సంబంధించిన బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా గ్యాదర్ చేస్తారని చెప్పాను కదా. సో బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళు ఇందులో కీ రోల్ ప్లే చేస్తారు. అంటే కస్టమర్ కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా, కస్టమర్ తో ఇంటరాక్షన్ లో ఎప్పుడైనా సరే కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ ఇదంతా కూడా బిజినెస్ అనలిస్ట్ పని. సో వాళ్ళు చేసే పని ఏంటంటే ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ లో సో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కస్టమర్ కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒక డాక్యుమెంట్ లో ప్లేస్ చేస్తారు. దాన్నే మనం బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అని, బిజినెస్ స్పెసిఫికేషన్ అని ఇలా డిఫరెంట్ నేమ్స్ చెప్పుకోవచ్చు మనం. అంటే ఆర్గనైజేషన్ ని బేస్ చేసుకొని వాళ్ళు డిఫరెంట్ నేమ్స్ పెట్టుకుంటారు. మనం జనరల్ గా చెప్పేది ఏంటంటే బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అని కానీ లేదంటే బిజినెస్ స్పెసిఫికేషన్ కానీ ఇలాగా ఏదో ఒక నేమ్ చెప్పొచ్చు అన్నమాట. అర్థమవుతుందా అమ్మా చెప్పేది? సో ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్ కి వచ్చేసరికల్లా అవుట్పుట్ ఏంటి, బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఏంటి? సెకండ్ ఫేజ్ ఏంటి? అనాలిసిస్ ఫేజ్ కదా. సో అనాలిసిస్ ఫేజ్ లో ఏం జరుగుతుంది చెప్తారా ఎవరన్నా? వినట్లేదమ్మా ప్రాపర్ గా. ఇలాగ నేను మళ్ళీ రివిజన్ చేసినప్పుడు కూడా మీరు వినకపోతే నేను ఇంకా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటే మనకి క్లాస్ జరగదు. దీనివల్ల ఉపయోగం కూడా లేదు ఈ రివిజన్ వల్ల. వినండి సరిగా. సో ఈ అనాలిసిస్ ఫేజ్ లో ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అని ఒక డాక్యుమెంటేషన్ ని ఈ ఫేజ్ నుంచి నెక్స్ట్ ఫేజ్ కి అవుట్పుట్ కింద డెలివర్ చేస్తారు. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటే ఇప్పుడు కస్టమర్ నుంచి తీసుకున్న రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని సో ప్రోడక్ట్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇందాక చెప్పాను కదా, హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, తర్వాత ఎంత జీబీ మెమరీ కావాలి, ఇలాంటి స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఈ ఫేజ్ లో జరుగుతాయి. సో దీని అవుట్పుట్ ఏంటి, ఈ ఫేజ్ యొక్క అవుట్పుట్ ఏంటి అని అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్.
ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఫేజ్. దీని తర్వాత ఫేజ్ ఏంటి? నెక్స్ట్ డిజైన్ ఫేజ్. సో ఈ డిజైన్ ఫేజ్ లో ఏం జరుగుతుంది? లో లెవెల్ డిజైన్, హై లెవెల్ డిజైన్. అంటే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ని డిజైన్ చేస్తారు హై లెవెల్ డిజైన్ లో. తర్వాత లో లెవెల్ డిజైన్ లో ఏమో ఏమేం మాడ్యూల్స్ అంటే ఏమేం ఫంక్షనాలిటీ ఈ సాఫ్ట్వేర్ అనేది పర్ఫామ్ చేస్తుంది ఇదంతా కూడా డిజైన్ చేస్తారు లో లెవెల్ డిజైన్ లో. ఓకే, సో ఈ హై లెవెల్ డాక్యుమెంట్, లో లెవెల్ డాక్యుమెంట్ ఈ ఫేజ్ యొక్క అవుట్పుట్ అన్నమాట, అంటే ఆర్కిటెక్చర్. ఇంకా మీకు అర్థం కావాలంటే సపోజ్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో బిజినెస్ కి సారీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి, బిల్డింగ్ ఎలా ఉండాలి అని చెప్పి ఒక ప్లాన్ గీస్తారు చూసారా, సో పేపర్ మీద. సో అలాంటిది ఇక్కడ కూడా జరుగుతుంది, ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తారు. సో ఆర్కిటెక్చర్ డిజైన్ చేసి ఇది నెక్స్ట్ ఫేజ్ కి అంటే కోడింగ్ ఫేజ్ కి అవుట్పుట్ కింద ఈ హై లెవెల్ డాక్యుమెంట్ ని, లో లెవెల్ డాక్యుమెంట్ ని పాస్ చేస్తారు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే కోడింగ్ ఫేజ్. సో ఈ కోడింగ్ ఫేజ్ లో ఏం జరుగుతుంది? కోడింగ్ అంటే మొత్తం ప్రోగ్రామ్ కి సంబంధించి అంటే ప్రాజెక్ట్ కి సంబంధించి మొత్తం అంతా ప్రోగ్రామింగ్ మొత్తం అంతా ఈ ఫేజ్ లో జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? మొత్తం మాడ్యూల్స్ కింద డివైడ్ చేసినవి ఇండివిడ్యువల్ గా ప్రతి ఒక్క టీమ్ అంటే ఒక సింపుల్ ప్రాజెక్ట్ అనుకోండి ఫ్యూ పీపుల్ తోటి ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. కానీ కొన్నిసార్లు కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి, అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో అలాంటి కేసులో సింగిల్ పర్సన్ కానీ లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ సరిపోరు. సో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. సో అలా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయినప్పుడు అందరూ ఒకటే చోట వర్క్ చేయకుండా దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకొని ఆ మాడ్యూల్స్ మీద ఇండివిజువల్ గా కొన్ని టీమ్స్ ఒక్కొక్క టీము ఒక్కొక్క దాని మీద వర్క్ చేస్తారు. సో వర్క్ చేసి ఎవరికి వాళ్ళు ఆ టీము వాళ్ళకి సంబంధించిన మాడ్యూల్ కి సంబంధించిన కోడింగ్ అంతా డెవలప్ చేసి ఫైనల్ గా టెస్టింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. అలాగా ప్రతి ఒక్క టీం పర్ఫామ్ చేస్తుంది. ఫైనల్ గా ఈ మొత్తం అంతా కోడ్ మొత్తాన్ని కలిపి ఫైనల్ గా ప్రాజెక్ట్ కోడింగ్ కింద మొత్తం అంతా మెర్జ్ చేసి దాన్ని అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ప్రాపర్ గా వర్క్ అయింది అనుకోండి ప్రాబ్లం లేదు. సో ఒకవేళ కనుక ప్రాపర్ గా వర్క్ అవ్వకపోతే మళ్ళీ ఏమవుతుంది? దీంట్లో ఉన్న ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రెక్టిఫై చేసుకుంటా మళ్ళీ మోడిఫికేషన్స్ ఎక్కడైతే చేయాలో మోడిఫికేషన్స్ ఆ మోడిఫికేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని తర్వాత టెస్టింగ్ అనేది పర్ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ డిప్లాయ్మెంట్కి వెళ్తారు. ఓకే, సో ఈ స్టేజ్ లో అంటే ఏంటి? కోడింగ్ స్టేజ్ లో మనకి వచ్చే అవుట్పుట్ ఏంటంటే సోర్స్ కోడ్. అంటే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మెయిన్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం సోర్స్ కోడ్ అంటాము. సో ఆ సోర్స్ కోడ్ డాక్యుమెంట్ ని ఈ ఫేజ్ యొక్క అవుట్పుట్ కింద చెప్తాం. కోడింగ్ ఫేజ్ యొక్క అవుట్పుట్ ఏంటి? సోర్స్ కోడ్ డాక్యుమెంట్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత టెస్టింగ్ ఫేజ్. సో టెస్టింగ్ ఫేజ్ లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ అనేది అప్లై చేసి ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ గా రన్ అవుతుందా లేదా, ఒకవేళ పర్ఫెక్ట్ గా రన్ అవ్వకపోతే ఎక్కడెక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి, సో ఏ టీమ్ లో మోడిఫికేషన్స్ జరగాలి అంటే ఏ టీమ్ క్రియేట్ చేసిన కోడింగ్ లో ఎర్రర్స్ కనిపిస్తున్నాయో వాళ్ళు అక్కడ మోడిఫికేషన్స్ పర్ఫామ్ చేసుకొని మళ్ళీ కోడింగ్ అంతా మెర్జ్ చేసుకొని తర్వాత ఎగ్జిక్యూషన్ లో అంటే టెస్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా జరగాలి. సో ఎక్కడా కూడా మళ్ళీ కస్టమర్ కి డిప్లాయ్మెంట్ కి వెళ్ళే స్టేజ్ కి పర్ఫెక్ట్ గా సాఫ్ట్వేర్ రన్ అవ్వాలి, వాళ్ళ టాస్క్ అది. సో పర్ఫెక్ట్ గా కనుక రన్ అవ్వకపోతే ఏమవుతుంది? కంపల్సరీగా కస్టమర్ నుంచి కంప్లైంట్ వస్తుంది. సో కస్టమర్ ఎన్విరాన్మెంట్ లో ఇది వర్క్ అవ్వకపోతే వాళ్ళు డీల్ చేసుకున్నది ఏదైతే అగ్రిమెంట్ ఏదైతే ఉందో సో దాంట్లో వాళ్ళు చాలా ఇష్యూస్ ఫేస్ చేయాలి. సో అందుకని టెస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కోడింగ్ ఎంత ఇంపార్టెంటో టెస్టింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. కోడింగ్ పర్ఫెక్ట్ గా చేయాలి. సో కోడింగ్ చేసిన తర్వాత దాన్ని పర్ఫెక్ట్ గా టెస్ట్ చేసి అన్ని టెస్ట్లు అది కరెక్ట్ గా సక్సీడ్ అయిందంటే అన్ని టెస్టింగ్ లో అప్పుడు మాత్రమే డిప్లాయ్మెంట్ స్టేజ్ కి అది వెళ్తుంది. అందుకనే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ డిజైన్ కి తర్వాత టెస్టింగ్ ఫేజ్ కి మనం ఏం చేస్తున్నాం అంటే కోడింగ్ ని మనం ఆరో మార్క్స్ అనేవి ఒకటే డైరెక్షన్ లో కాదు, మనం మల్టీ డైరెక్షన్ లో కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఎందుకు అని అంటే టెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ మోడిఫికేషన్స్ ఉంటే ఏమవుతుందంటే మళ్ళీ కోడింగ్ ఫేజ్ లో మళ్ళీ మోడిఫికేషన్స్ చేసుకొని మళ్ళీ టెస్టింగ్ కంప్లీట్ చేస్తాం. సో ఇక్కడ రికర్సివ్ గా కొన్ని టాస్క్ అనేవి కంప్లీట్ అవుతా ఉంటాయి. ఓకే, ఈ టెస్టింగ్ అయిపోయిన తర్వాత
దీని తర్వాత డిప్లాయ్మెంట్ అంటే ఫైనల్ గా కస్టమర్ కి ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేసేయడం. సో సబ్మిట్ చేసేటప్పుడు ఎర్రర్ ఫ్రీగా ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది అన్న ఇంటిమేషన్ వాళ్ళకి ఉండాలి. దాని తర్వాత ఏంటంటే దానికి సంబంధించిన మెయింటెనెన్స్ ఇష్యూస్ ఏమొచ్చినా కూడా త్రూ అవుట్ ద సాఫ్ట్వేర్ లైఫ్ వీళ్ళే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయే బేర్ చేసి ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే కస్టమర్ వచ్చిన వాళ్ళకి సాఫ్ట్వేర్ గురించి అంతా ఏం తెలియదు కాబట్టి ఎక్కడ ఏం మోడిఫికేషన్స్ ఉన్నా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా కంపల్సరీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీదే బాధ్యత, వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. సో త్రూ అవుట్ సాఫ్ట్వేర్ వాళ్ళు యూజ్ చేసినంత కాలం కస్టమర్ ఈ సాఫ్ట్వేర్ పీపులే దానికి రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఓకే, సో ఇది ఎస్డిఎల్సిలో ఫేజెస్ గురించి. ఓకే, నెక్స్ట్ మోడల్ ఏంటంటే సో వాటర్ ఫాల్ మోడల్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. వాటిల్లో కొన్నిటి గురించి మనం ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లో నేర్చుకున్నాం. అంటే మెయిన్లీ మోస్ట్లీ ఇంపార్టెంట్ వే మనకి ఇక్కడ ప్రాసెస్ మోడల్స్ మనం డిస్కస్ చేస్తాము. సో దాంట్లో ఫస్ట్ ఏంటి అని అంటే వాటర్ ఫాల్ మోడల్. సో వాటర్ ఫాల్ మోడల్ అనేది క్లాసికల్ మోడల్, అంటే ఫస్ట్ మోడల్ వాటర్ ఫాల్ మోడల్. దీనికి ఇంకొక పేరు ఏంటంటే లీనియర్ సీక్వెన్షియల్ లైఫ్ సైకిల్ మోడల్. లీనియర్ సీక్వెన్షియల్ లైఫ్ సైకిల్ మోడల్. దీన్ని లీనియర్ సీక్వెన్షియల్ అని ఎందుకన్నాము అని అంటే దాని ఇమేజ్ చూడండి ఒకసారి. సో ఇది వాటర్ ఫాల్ మోడల్ యొక్క స్ట్రక్చర్. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఒక్క ఫేజ్ నెక్స్ట్ ఫేజ్ కి కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా మనం బ్యాక్ కి వెళ్ళే ఛాన్సెస్ లేవు. ఈ వాటర్ ఫాల్ మోడల్లో రికర్సివ్ గా ఒక స్టెప్ వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ లేవు. కంప్లీట్ గా దాన్ని ఏమంటాము అనంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో పైనుంచి కింద దాకా అది అట్లా కంటిన్యూ అవుతా వస్తూ ఉంటది. ఒక ఫేజ్ తర్వాత ఒక ఫేజ్, ఇంకొకటి దాని తర్వాత ఇంకొకటి. ఇక్కడ ఎక్కడ కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ లేవు మనకి. ఓకే, సో అందుకని దీనికి వాటర్ ఫాల్ మోడల్ అని పేరు పెట్టారు. వాటర్ ఫాల్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే పైనుంచి వాటర్ ఫ్లో అవుతా ఉంటాయి. సో వన్స్ ఫ్లో అవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకెక్కడ మళ్ళీ బ్యాక్ కి వెళ్ళే ఛాన్స్ లేదు. సో అలాగే ఉంటుంది కాబట్టి దానికి ఆ మోడల్ కి ఆ పేరు ప్లేస్ చేశారు. సో దీంట్లో ఏంటి అని అంటే వాటర్ ఫాల్ మోడల్లో ఒక ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్ కి వెళ్ళేటప్పుడు కంప్లీట్ గా ఫస్ట్ ఫేజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళగలం. అన్లెస్ అంటిల్ మనం ఆ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేయకుండా నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళి మళ్ళీ మనం బ్యాక్ కి వెళ్ళే ఛాన్స్ అనేది ఈ వాటర్ ఫాల్ మోడల్లో లేదు. సో అదొక డ్రాబ్యాక్, అలాగే అడ్వాంటేజ్ కూడా. ఎందుకనంటే మొత్తంగా మనం ఏం చేస్తున్నాం, మొత్తం కంప్లీట్ అయ్యేదాకా కూడా ఒక ఫేజ్ కంప్లీట్ అయ్యేదాకా మనం నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళట్లేదు కాబట్టి అక్కడే మొత్తం కంప్లీట్ చేసుకుంటాం. సో టైం ఓరియంటెడ్ గా చూస్తే ఎక్కువ టైం పట్టిద్ది. కానీ ఓవరాల్ గా ఇప్పుడు సపోజ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఉంది, కస్టమర్ తో ఫ్రీక్వెంట్ ఇంటరాక్షన్స్ పెట్టుకొని ఆ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ప్రాపర్ గా వాళ్ళు ఫస్ట్ లోనే డాక్యుమెంటేషన్ చేసుకున్నారనుకోండి. సో తర్వాత మళ్ళీ కస్టమర్ నుంచి మళ్ళీ అడిషనల్ ఎలాంటి రిక్వైర్మెంట్స్ అనేవి ఇంకా లేకుండా ముందే వాళ్ళు చేసుకుంటే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా అడిషనల్ గా ఏం మోడిఫికేషన్స్ ఉండవు. సో అందుకనే దీన్ని మనం ఏమైనా చేస్తున్నాం అంటే దీనికి కొంచెం టైం ఈవెన్ దో ఎక్కువ పట్టినా కూడా ప్రతి ఫేజ్ లో ఒక ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం సెకండ్ ఫేజ్ కి వెళ్తాం. సో దీన్ని 1970s లో విన్స్టన్ రాయ్స్ అనే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ ఎక్కడ కూడా ఒక ఫేజ్ ఇంకొక ఫేజ్ మీద ఓవర్ ల్యాప్ అయి కనిపించదు మనకి. ఓకే, ఎక్కడ కూడా, ఎందుకనంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత మనం సెకండ్ ఫేజ్ కి వెళ్తాం కాబట్టి. సో దీంట్లో ఒక్కొక్క ఫేజ్ ని చూసినట్టయితే ఫస్ట్ ఏంటి రిక్వైర్మెంట్ అనాలిసిస్. సో ఇక్కడ ఏం చేస్తామంటే కస్టమర్ నుంచి రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని, ఇప్పుడు ఇందాక కూడా చెప్పాను కదా, రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని మొత్తం అంతా ఇంకా కంప్లీట్ అయిపోయింది కస్టమర్ నుంచి, ఇంకా రిక్వైర్మెంట్స్ మొత్తం గ్యాదర్ చేయడం అయిపోయింది అన్న తర్వాత మాత్రమే సిస్టమ్ డిజైన్కి వెళ్తాం. అది కంప్లీట్ అవ్వకుండా మాత్రం నెక్స్ట్ ఫేజ్ కి మాత్రం వెళ్ళదు. ఓకే, సో అది రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ డిజైన్ లో ఏం చేస్తారంటే, సో ఇప్పుడు కస్టమర్ నుంచి తీసుకున్న రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవడానికి హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, తర్వాత సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ గ్యాదర్ చేసుకొని డాక్యుమెంటేషన్ చేసుకుంటారు. తర్వాత దాని ఆర్కిటెక్చరు ఇవన్నీ కూడా
ఇక్కడ సిస్టమ్ డిజైన్ ఫేజ్ లో వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కోడింగ్ చెప్పాను కదా, పేర్లు మారుతాయి, కొన్ని ఏమో మర్జ్ అవుతాయి అని చెప్పని. సో ఇక్కడ మనం సిస్టమ్ డిజైన్ ని తర్వాత అనాలిసిస్ సిస్టమ్ డిజైన్ రెండు కలిసిపోయినాయి ఇక్కడ. ఓకే, తర్వాత ఇంప్లిమెంటేషన్ కోడింగ్ అనే దాన్ని ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్ అంటున్నాం. అంటే నేమ్స్ చేంజ్ అవుతాయి కానీ ఓవరాల్ గా ప్రాసెస్ మాత్రం ఒకటి. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అంటే ఈ సాఫ్ట్వేర్ కి సంబంధించి కోడింగ్ అంతా డెవలప్ చేయడం అంతా కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అని చెప్తాం. ఓకే, దీని తర్వాత వన్స్ ఇట్లా ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్, ఇందాక చెప్పాను కదా, టీమ్ వైజ్ గా మాడ్యూల్స్ కింద డివైడ్ చేసినప్పుడు ప్రతి ఒక్క టీము వాళ్ళ టాస్క్ ని వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకు వాళ్ళు ఇండివిజువల్ గా కూడా టెస్టింగ్ చేసుకుంటారు. అంటే సపోజ్ మనం ఒక జావా ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకోండి, రాసిన తర్వాత మనం ఏం చేస్తాం, కంపైల్ చేస్తాం. సో కంపైల్ చేసినప్పుడు ఎర్రర్స్ ఏమైనా వస్తే ఏమవుతుంది, మనం రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం, అప్పుడు మాత్రం మనకి అవుట్పుట్ వస్తుంది. సో అలా ఇండివిజువల్ గా ప్రతి ఒక్క టీమ్ ఈ టెస్టింగ్ అనేది కంప్లీట్ చేసి ఫైనల్ గా సబ్మిట్ చేస్తాం. ఈవెన్ దో ఇదంతా చేసినా కూడా మొత్తం అన్ని కలిపినప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే డిఫరెంట్ టీమ్స్ డిఫరెంట్ వేస్ లో ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ కోడింగ్ ఫేజెస్ అనేవి డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటాయి కాబట్టి కొన్ని ఎర్రర్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదంతా వాళ్ళు టెస్టింగ్ లో చెక్ చేసుకుంటారు. కానీ ఇండివిజువల్ గా టీమ్ వైజ్ గా చూసుకుంటే ప్రతి ఒక్క టీము వాళ్ళకి సంబంధించిన యూనిట్ ని డెవలప్ చేసినప్పుడు వాళ్ళు టెస్టింగ్ అనేది అక్కడే కంప్లీట్ చేసేసుకుంటారు. సో అక్కడ వాళ్ళకి పర్ఫెక్ట్ గా రన్ అయిన తర్వాత మాత్రమే టెస్టింగ్ ఫేజ్ కి వెళ్లే ముందే మొత్తం అంటే మెర్జ్ చేసే ముందే ఇదంతా కూడా జరుగుతుంది. ఎవరు అన్మ్యూట్ చేయండి, సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే టెస్టింగ్ ఫేజ్. సో టెస్టింగ్ లో ఏం చేస్తారు, సో ఈచ్ అండ్ ఎవ్రీ మొత్తం టీమ్ నుంచి గ్యాదర్ చేసిన కోడింగ్ మొత్తం మెర్జ్ చేసిన తర్వాత ఫైనల్ గా సాఫ్ట్వేర్ ఎలా పర్ఫామ్ అవుతుంది, అంటే కావాల్సిన విధంగా దాని అవుట్పుట్ కనిపిస్తుందా లేదా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ అనేవి పర్ఫామ్ చేసి టెస్టింగ్ ఫేజ్ అనేది కంప్లీట్ చేస్తారు. వన్స్ ఈ టెస్టింగ్ ఫేజ్ కంప్లీట్ చేసిన తర్వాత దీంట్లో కనుక ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ వస్తే అక్కడికే ఇక్కడ మనకి వెనక్కి వెళ్ళే ఛాన్స్ లేదని చెప్తున్నాను. సో వెనక్కి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ లో కంపల్సరీగా ఈవెన్ దో టైం ఎక్కువ తీసుకున్నా పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేస్తేనే ఈ వాటర్ ఫాల్ మోడల్ తోటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది సక్సీడ్ అవుతుంది. ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ కింద చెప్పుకోవాలి. అంటే మళ్ళీ ఇనీషియల్ గా ఫస్ట్ ప్రొసీజర్ నుంచి మళ్ళీ కంప్లీట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ ప్రాసెస్ మోడల్లో ఎక్కడ కూడా మనం వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ లేవు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డిప్లాయ్మెంట్. సో ఇక్కడ డిప్లాయ్మెంట్ అంటే ఇందాక చెప్పాను కదా, సో వన్స్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ అనేది కస్టమర్ కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ లో ప్రాపర్ గా వర్క్ చేస్తుందా లేదా, అంటే కస్టమర్ కావాల్సినట్టుగా అది వర్క్ చేస్తుంది లేదు, ఇవన్నీ కూడా కస్టమర్ ఎన్విరాన్మెంట్ లో అంటే కస్టమర్ కి సంబంధించిన సిస్టమ్ లో ఆర్ కంపెనీలో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళకి చూపించి ఓకే వాళ్ళు సరే అనే దాకా కూడా ఈ ఫేజ్ లో ఏమవుతుందంటే దాన్నంతా మనం డిప్లాయ్మెంట్ అన్నాం. కస్టమర్ కి సబ్మిట్ చేసేస్తారు సాఫ్ట్వేర్ వన్స్ మొత్తం అన్ని ఫేజెస్ కంప్లీట్ చేసుకొని టెస్టింగ్ అంతా కంప్లీట్ అయ్యి సక్సీడ్ అయిన తర్వాత దాన్ని డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు డిప్లాయ్మెంట్ చేయడం అని అంటే కస్టమర్ ఎన్విరాన్మెంట్ లో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా ఎక్కడైతే ఏ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు వర్క్ చేయించాలనుకుంటున్నారో ఆ ఎన్విరాన్మెంట్ లో ఆ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసి వాళ్ళకి చూపిస్తారు. సో నెక్స్ట్ మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ అంటే చెప్పాను కదా, డిఫరెంట్ వర్షన్స్ రిలీజ్ చేసినప్పుడు కానీ లేదంటే ఏదన్నా మోడిఫికేషన్స్ వచ్చినా ఎర్రర్స్ వచ్చినా కూడా కంపల్సరీగా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎర్రర్ రెక్టిఫై చేసే బాధ్యత మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఓకే, సో ఇది వాటర్ ఫాల్ మోడల్. సో దీన్ని మనం క్లాసికల్ మోడల్ అంటాము, తర్వాత దీన్నే మనం లీనియర్ సీక్వెన్షియల్ మోడల్ అంటాము. తర్వాత ఇందులో ఎక్కడ కూడా స్టెప్స్ అనేవి ఓవర్ ల్యాప్ అవ్వవు, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉండవు. ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వడం అంటే ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ అవ్వవు, కంప్లీట్ గా ఒకటి కంప్లీట్ అయిన తర్వాత మాత్రం మనం నెక్స్ట్ ఫేజ్కి వెళ్తాం కాబట్టి. తర్వాత దీనికి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే చెప్పమ్మా.
మ్యామ్ అవి రేపు చెప్పుకుందాం మ్యామ్, అంటే వేరే క్లాస్ లింక్ పెట్టారు. సరే సరే, అంటే ఈ మోడల్ ఇక్కడికి అవుతుందని. సరే ఓకే, ఇక్కడ వరకు క్లాస్ అర్థమైంది కదా అందరికి? ఎస్ మ్యామ్. ఓకే అమ్మా, అయితే థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.